హలో గైస్, సండే రోజు మినీ వ్లాగ్ ఇది. ఆ రోజంతా మేము ఏం చేసినామో చూపిస్తా. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్కి ఆయన దోశ తెచ్చుకొని తిన్నాడు. ఎందుకంటే నేను గురుచరిత్ర పారాయణ చేస్తున్నా కదా, ఆ రోజు 4వ రోజు. నేనేం తినను అయిపోయే వరకు, అందుకే ఇంకా ఆయన ఒక్కడే అని బ్రేక్ఫాస్ట్ తెచ్చుకుండు. లంచ్ కోసం అయితే నేను ఇక్కడ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చేద్దామని ఇంకా వెజ్జీస్ అన్ని చాప్ చేసేసరికి చాలా టైం పట్టేసింది. ఇంకా తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసేసి ఫ్రైడ్ రైస్ అయితే చేసిన. ఈ చలికాలంలో వేడి వేడిగా తింటేనే బాగుంటుంది. అండ్ ఆల్సో అప్పడాలు కూడా తీసిన. ఫర్ ఏ సర్ప్రైజ్ మా ఇంటికి 2 గెస్ట్లు వచ్చిర్రు అనమాట. వాళ్ళు దేవుని మొక్కడానికి వచ్చిర్రు. ఇంకా మాతో పాటు లంచ్ కూడా చేసేసిర్రు. వీళ్ళు మా బావ వాళ్ళ పిల్లలు అనమాట. అందరం కలిసి మంచిగా లంచ్ ఎంజాయ్ చేసినాం. నాకైతే సండే అంటే ఆ రోజు ఫుల్గా నచ్చింది తినడము, తర్వాత రెస్ట్ తీసుకోవడము, ఇంతకు మించి ఏముండదు. ఇంకా బయటకు ఏమి వెళ్ళేది లేకపోతే ఇదే ఉంటుంది. ఆ సండే అయితే మ్యాచ్ ఉండే కదా మనకి. ఆ రోజు విరాట్ కోహ్లీ 100 చేసిండు, అసలు 52 సెంచరీస్. ఎంత హ్యాపీగా ఫీల్ అయినామో. మ్యాచ్ అంతా చూసేలోపు ఈవినింగ్ మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకొంతమంది ఉంటారు కదా, వాళ్ళు వచ్చిర్రు. సో స్నాక్స్ అయితే పల్లికాయ ఉడకబెట్టి చాయ్ పెట్టుకొని తాగి బాతకాన్నీళ్ళన్నీ నరికినాం. ఇంకా మా ఫ్యామిలీ చాలా పెద్దది కాబట్టి ఇట్లా రెగ్యులర్గా కలుస్తూనే ఉంటాం. డిన్నర్ చేసేలోపు మా సండే అయితే అయిపోయింది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.